ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు పలు అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం యాదగిరిగుట్ట నూతన పాలక మండలి సభ్యులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి మంత్రి కొండా సురేఖతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు హాజరు కానున్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, పాలనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. నూతన పాలక మండలి సభ్యులకు సీఎం కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏ శాఖలపైన నిర్వహిస్తారనే దానిపైన క్లారిటీ కావాల్సింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే భూగర్భ జలాలకు సంబంధించినటువంటి నీటి సమస్య ఏదైతే ఉందో, ఎలిజినకు సంబంధించిన సమస్య కావచ్చు, అలాగే విద్యాశాఖకు సంబంధించిన సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం ఉన్నాయి. సో ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధికారులతో చర్చించారని కూడా మనకు తెలుస్తుంది. ఇక సాయంత్రం 5:30 నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఎంసీఆర్డీలో ఏదైతే ముఖ్యమైన సమావేశం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. యాదగిరిగుట్టకు సంబంధించి ఇటీవలే ఏదైతే ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేసింది. పాలక మండలిని ఏర్పాటు చేసిన సమయంలో కొంత విమర్శలు వచ్చాయి. అటు ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏదైతే తనకు చెప్పకుండానే లోకల్ ఎమ్మెల్యేని చెప్పకుండానే ఏదైతే నిర్ణయం తీసుకున్నారని చెప్పి, అలాగే మరికొంతమంది కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు ఆ సమయంలో వార్తలు అందాయి. సో ఈ నేపథ్యంలో పాలక మండలికి సంబంధించిన ఏర్పాటుతో కొండ సురేఖకు కూడా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో తను లేనప్పుడు తనకు తెలియకుండానే ఏదైతే పాలక మండలి ఏర్పాటు జరిగిందనే దానిపైన కూడా ఏదైతే ప్రభుత్వ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అంటే శనివారం రోజు పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లతో కూడా ఈ రోజు సమావేశంలో మాట్లాడడానికి సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ ని తయారు చేస్తారు. ఇక దీంతో పాటు ప్రధానంగా నిన్న కొండ సురేఖ వర్సెస్ మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీకి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో, మంత్రికి తెలియకుండా ఏదైతే హైదరాబాద్ లోని ఎన్విరాన్మెంట్ కార్యాలయంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉంది ఏదైతే కడియం శ్రీహరిని నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు 2 రోజుల క్రితం. దీనికి సంబంధించి నిన్న అంతా కూడా రాజకీయంగా ఏదో చెప్పేది. దీనికి సంబంధించి కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలి, కన్సిస్టెన్సీగా తీసుకోవాలి అని చెప్పి కూడా రాయడం కూడా జరిగింది. సో దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలా ఉన్నటువంటి ఏదైతే హనుమంతరావు కూడా కమిషనర్ ఏదైతే దాంట్లో చర్చలో పాల్గొన్నారు. సో తను కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్. సో ఈ అంశాలపై కూడా కొంత చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ మరోసారి ఉన్నతాన్ని ఈ రోజు కూడా బిజీగా ఉంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.